ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. ఈ యొక్క వాక్య భాగంలో నిత్యానందము అనే పదాన్ని మనం చూస్తున్నాం. నిత్యము అనగా ఒక నిమిషం కాదు, ఒక సెకండ్ కాదు, లేదా ఒక గంట కాదు, ఒక నెల కాదు, రోజులు కాదు, సంవత్సరాలు కాదు, కానీ నిత్యము నీవు జీవించి ఉన్నంత కాలము, ప్రతి క్షణము, ప్రతిరోజు నీకు దేవుడు నిత్య ఆనందాన్ని కలుగు చేయువాడై ఉన్నాడు. అయితే నీవు ఎంతగా ఏడుస్తూ ఉన్నావో, ఎంతగా దుఃఖిస్తూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో నీవు కృంగిపోతూ ఉన్నావు. నీ హృదయంలో ఏడుపు అనే భారముతో, వేదనతో నిండిపోయి ఎంతగా నువ్వు నలిగిపోతూ ఉన్నావు. రాత్రంతా నువ్వు ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటావు కదా. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు ఆ యొక్క మొరని దేవుడు వింటాడని బైబిల్ వాక్యం చెబుతుంది. యెహోవా తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉంటాడు. వారి యొక్క దుఃఖాన్ని సంతోషముగా మార్చగల సమర్థుడు, బలవంతుడు, శక్తివంతుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. నీవు ఏ ఒక్క విషయంలోనూ నువ్వు భయపడవద్దు, నీవు దిగులు పడవద్దు, పెరవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు 365 సార్లు భయపడకము అని మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడాడు దేవుడు. అదే విధంగా ఎంతో మందికి ఎన్నో భయాల నుంచి దేవుడు తప్పించి ఉన్నాడు. అయితే ఈ దినమున నీకు కలుగు భయములన్నిటిలో నుంచి నిన్ను తప్పించి నువ్వు పడుతున్నటువంటి వేదనకు, నిందకు ప్రతిగా దేవుడు ఈ దినమున ఉల్లాస వస్త్రములను, దుఃఖానికి ప్రతిగా సంతోష వస్త్రమును దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఎంతగా నువ్వు ఆనందపడతావు అంటే, రాత్రంతా నువ్వు ఏడుస్తూ కార్చిన కన్నీటిని దేవుడు చూచి అది ఉదయానికల్లా ఒక మంచి శుభవర్తమానం వినటానికి, నీ ఆ యొక్క కార్చినటువంటి దుఃఖము, ఏడుపుకు ప్రతిగా ఆ రాత్రంతా ఏడ్చినటువంటి ఏడుపు ఉదయానికల్లా అది సంతోషముగా, నువ్వు ఎంతగా ఏడ్చుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో అంతకు రెట్టింపైనటువంటి సంతోషాన్ని నువ్వు ఉదయానికల్లా చూడగలుగుతావు. కనుక దేవుడు ఈ దినమున నీకు నిత్యానందాన్ని కలుగ చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం భయపడద్దు, నీవు నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో ఉన్న దుఃఖమును, విచారమును కొట్టివేసి ఆనంద తైలముతో దేవుడు నిన్ను అభిషేకించి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాం దేవా. తన సకల మానవాళి చేత పరిశుద్ధుడు అని నిన్ను పిలిపించుకున్న దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క ఉదయకాల దినము ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యానంద సంతోషమైన వారుగా నిత్యానందాన్ని వారు అనుభవించేలాగున ఆ యొక్క సంతోషం అది మీలోనే ఉందని వారు గుర్తెరిగి నాయన మీ వైపు రక్షణ అడుగులు వేయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఎవరైతే ఈ దినమున కన్నీరు కారుస్తూ అడుగుతూ ఉన్నారో అట్టి కన్నీటిని మీరు నాట్యముగా మార్చబోతున్నందుకే మీకు స్తోత్రములు తండ్రి. కృంగిన వారిని లేవనెత్తండి. నిజముగా మొరపెట్టు వారందరి ప్రార్థనను వింటా అన్నావు కదా నాయన. అట్టి ప్రార్థనను తండ్రి ప్రతి ఒక్కరి ఎడల వారి యొద్ద నుంచి మీరు ఆలకించమని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేర్చిన ప్రయాణాల్లో తోడై నడిపించండి. స్వకాలంలో మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగా సహాయం చేయండి. తండ్రి, ఎంతమంది నాయన ఈ దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి నాయన. ఎంతమంది అవమానాలు పడుతూ ఉన్నారు, విచారమును కొట్టివేసి ఆనంద తైలంతో మీరు అభిషేకించమని
వేడుకుంటున్నాం. గర్భఫలాలు అందించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను అందించండి దేవ. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి, జతపరచండి. ఎంతమంది యవన బిడ్డలు చదువుకుంటూ ఉన్నారు, వారికి చదువుకు కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ. మీ కృపలో భద్రం చేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరిచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో వినమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.